హాయ్ అండి, నమస్తే. నేను భారతి. వెల్కమ్ టు స్టార్ భారతి బ్లాగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి సింపుల్గా చికెన్ కర్రీ అండి. ఇక చూడండి, స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ కూడా ఇలా వేగిన తర్వాత మసాలా మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులో వేసేసుకొని అలాగే రుచికి తగినంత కారము, పసుపు వేసేసుకొని ఇలా కలిపేసుకుంటున్నాను. చూడండి, ఇలా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు నేను శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకున్న చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. 1/2 kg చికెన్ అండి. ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకొని మొత్తం ఇలా బాగా కలిపేసుకోవాలి. ఆ మసాలా మొత్తం ఆ ముక్కలకి బాగా పట్టేటట్టు ఇలా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా బాగా కలిసిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. ఒక రెమ్మ దాకా కరివేపాకుని కూడా వేసేసుకొని ఇలా ఒకసారి కలిపేసుకుందాం. కొంచెం ఆయిల్లో మగ్గిన తర్వాత ఒక 5 minutes తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు నేను ఉప్పు యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా వేసుకుంటే చికెన్ ముక్కలు అనేవి ఫస్ట్ వేసేసుకుంటే కొంచెం మెత్తగా ఉంటాయి. కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత ఇప్పుడు యాడ్ చేసుకుంటే చాలా క్రిస్పీగా బాగా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకుందాము. మీరు ఎంత గ్రేవీ కావాలంటే అంత వాటర్ యాడ్ చేసుకోండి. నేను 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సరిపోకుండా మళ్ళీ యాడ్ చేసుకోండి. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి. చూడండి, ఫైనల్గా చిన్నగా కట్ చేసిన కొత్తిమీరని ఇలా యాడ్ చేసుకుందాము. ఇలా ఒక 2 minutes వరకు ఇలా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఇలా ఒకసారి కలిపేసుకుందాం గంటెతో. ముక్కలు బాగా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. బాగా ఉడికింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, యమ్మీ చికెన్ కర్రీ రెడీ. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.